రామ్‌దాస్ వాళ్ళ ఇల్లు ఇదే. ఆయన చంపింది భార్యను, కొడుకును. బిడ్డ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. గదే రూమ్‌లో చంపిండు. రామ్‌దాస్ వాళ్ళ చెల్లెలుంది. అంటే రామ్‌దాస్‌కు తమ్ముడు, చెల్లెలున్నారు. తమ్ముడు విజేందర్ నాయక్, చెల్లెలు సుజాత గారు. మీ అన్న ఇంత దారుణానికి ఒడిగట్టిండు. మీరు కూడా ఒక కుటుంబమే. ఎట్లా చూస్తున్నారమ్మా? ఇది నిజంగా సిగ్గుపడే ముచ్చట. ఎట్లా ఉండేటోడు మీ మీ అన్న అసలు మీ దగ్గర? మా అన్న అయితే ఎప్పుడు మంచిగా ఉండేటోడు కాదు. హ్మ్. ఎప్పుడు తాగి హ్మ్. గొడవ పడడం, లొల్లి చేయడం, భార్య ఇదో పిల్లలని కొట్టడం, ఎగ్జాక్ట్. ఎప్పుడు బాగా చూసుకునేవాడు కాదు. హ్మ్. ఎప్పుడు భార్యని మంచిగానే పోషించుకునేది. హ్మ్. భర్తను కూడా బాగానే చూసుకునేది కానీ అంత ప్రయత్నించింది మారాలని కానీ మారలే మా అన్న. హ్మ్. మీ వదిన చాలా ప్రయత్నం చేసిందా? ప్రయత్నం చాలా చేసింది ఆయన మారాలని. హ్మ్. కానీ ఎప్పుడు ఒక శాడిసం లేకనే అయిపోయాడు. మీ అన్న పెళ్ళైనప్పుడు నువ్వెంతున్నావు? నువ్వేం చదువుతున్నావమ్మా అప్పుడు? అప్పుడు చాలా 7 ఇయర్స్, 8 ఇయర్స్ ఉండే నాకు చాలా అప్పుడు. చిన్నదానివి. చిన్నదానే ఉన్నాను. చిన్న ఏజ్‌లా నువ్వున్నావు అప్పుడు. మీ వదినే పెళ్లి అదే మీ అన్న పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి మీ వదిన ఎట్లుండేదమ్మా? అప్పటి నుంచి మా వదిన బాగానే ఉండే. హ్మ్. అన్న కూడా అప్పుడు బాగానే ఉన్నాడు. హ్మ్. కానీ తర్వాతనే మధ్యలోనే కొంచెం తాగి అంటే బానిస అయిపోయిండు. హ్మ్. ఎందుకయిండమ్మా? తాగుడుకు బానిస ఎందుకు కావాల్సొచ్చింది? అంతకుముందుకు లేదని చెప్తా ఉన్నారు. అవును. ఎప్పుడు లేకుండే ఇంతకుముందు. తర్వాతనే తాగుడుకు బానిస అయ్యి ఇంకా ఆళ్ళతో పాటు ఉన్న దోస్తులు అనే వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు తాగేటోని వాళ్ళ హ్మ్. జత పట్టింది. దోస్తులంటే ఈ తండా దోస్తులా? ఇంకెక్కడ బయట తండా దోస్తులా? దోస్తులు, బయట దోస్తులు కూడా చాలా ఉండే. ఎందుకు తండా దోస్తులకు సంసారాలు లేవా? కానీ అంత అర్థం కాలే ఇంకా. అర్థం హ్మ్. కాని పరిస్థితి. అర్థం కాని పరిస్థితి తాగి మత్తులోనే ఉంటారు. ఇప్పుడు మీరు ఆగమ్మా. ఇప్పుడు మీరున్నారు గదమ్మా! మీరు భార్య, భర్త ఉంటారు. అరే! పండగకో, పబ్బానికో నిన్ను పిలిచేదా మా చెల్లెలు ఇప్పుడు అని? పండగ గాని, ఎప్పుడు గాని పిలిచేది కానీ మాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయితుంది గానీ ఎప్పుడు మా అన్న పండగ గాని ఒక పూట వాళ్ళ ఇంట్లో కూడా తినలేదు. హ్మ్. కానీ చిన్నాయన అయితే పిలుస్తారు. పిలుస్తాడు చూసుకునేవాడు మంచిగానే ఉండేవాడు మా చిన్నాయన. కానీ ఎప్పుడు పిలిచినా గానీ తాగి లొల్లి చేయడమే ఇంకా మా అన్నకి. హ్మ్. పెద్దోని అంతే. రామ్‌దాస్. హ్మ్. హ్మ్. నీ నువ్వు ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు మీ నాయన చనిపోయిండమ్మా? నాకు 1 ఇయర్ ఉన్నప్పుడే చనిపోయాడు మా చిన్న డ్యాడీ. ఏజ్. చ 1 ఇయరే. 1 ఇయర్ అయినప్పుడు మా డ్యాడీ అంటే చనిపోయాడు. మీ నాన్న ఎట్లుంటాడు అనే విషయం కూడా నువ్వు చూడలేదసలు. చూడలేదు హ్మ్. తెలవదు నాకంత మా డ్యాడీ ఎట్లా ఉండేవాడు ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత ఇంటికి పెద్ద కొడుకే తండ్రి. కానీ ఇలాంటి వ్యక్తి ఇట్లా తయారయ్యిండంటే ఎట్లా చూస్తావమ్మా నిజంగా? తండ్రి స్థానంలో ఉండాల్సిన మీ పెద్దన్న, ఇయాల మీ వదినను, మీ అల్లుడిని చంపిన పరిస్థితి ఎట్లా చూస్తున్నావు? తట్టుకో తట్టుకోలేము ఇంకా హ్మ్. మీ అంత పిల్లలతోటి అనుబంధం ఉండేనా నీకు మంచిగా? మీ మా అన్న పిల్లలతోటి? చాలా బాగుండేది. వచ్చినప్పుడు అత్త ఎప్పుడొచ్చినావు బాగున్నా మా పిల్లలతోటి కూడా చాలా బాగా ఆడుకునేవాళ్ళు. హ్మ్. చాలా మంచిగుండే పిల్లలు. హ్మ్. ఎప్పుడు వచ్చినా గానీ అసలు వదలకుండా బాగానే ఉన్నారు. కాదమ్మా నువ్వు చెప్పే ప్రయత్నం చేసినావా? అన్న అట్లా తాగొద్దు పద్ధతి కాదు. చాలా ప్రయత్నం కొట్టినాం ఆ అన్నకి. హ్మ్. తిట్టినాం అంత మారాలి నువ్వు నీ పిల్లలున్నారు. ఎందుకు మంది దోస్తులు పడతావు? ఎందుకు తాగుతావు? హైదరాబాద్‌లో ఇంకా నా రూమ్‌లో ఇంకా 1 మంత్ ఉంచినాం ఇంకా. హ్మ్. కానీ ఆడ కూడా అట్లనే చేసిండు. హ్మ్. సెపరేట్‌గా భార్యను కూడా తోలుకుపోయి సెపరేట్ రూమ్ పెట్టించి హ్మ్. ఆమెకు ఒక పనిని చూసి పిల్లని స్కూల్‌కి కూడా పంపించినాం ఇంకా. చాలా హ్మ్. బాగుండే. కానీ మా ఆడకొచ్చి కూడా ఆమె దగ్గరకొచ్చి ఇంకా లొల్లి చేసి ఆడ నుంచి తోలుకొని మళ్ళా ఇంటికొచ్చి మళ్ళీ అట్లనే చేసిండు. హ్మ్. అంటే ఆమెను స్థిరంగా ఉండనీయలే. ఏడ ఆమెకు ఏడ సుఖంగా అయితే ఏడ మంచిగా ఉంచాలి. హ్మ్. ఈడ ఉన్నా కూడా లేదు, అక్కడ ఉన్నా అనుకోవట్లేదు. ఇప్పుడు మీ అన్న ఇంత ఘోరానికి తెగబడ్డాడు. చంపేసిండు. భార్యను, కొడుకును ఆమె కూడా పరిస్థితి బాలేదు మీ కోడలిది. పాప కూర్చున్న మా కోడలు కూడా కొంచెం సీరియస్‌గానే ఆమె కూడా చావు బతుకుల్లోనే ఉంది. ఇగ ఉస్మానియా హాస్పిటల్ పోయినరంటే అది వేరే అంశం ఇగ. ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ పోతే కష్టం అట్లా ఉంటాయి పరిస్థితులు. అసలు మీ అన్నకి ఎట్లాంటి శిక్ష పడితే అసలు ఏది ఆయన పడాలమ్మా? బయటికి రావద్దు. ఆయనకు ఉరి శిక్ష పడాలి. లేకపోతే వాళ్ళ చట్టం తీసుకోపోయినా మా చేతిలో కూడా ఇవ్వాల్సిందే. ఇవ్వాలి. ఇంకా 3 డేస్ అయింది చనిపోయి. ఇక రిపోర్ట్‌లో ఏం తెలవదు. ఆయనకు కూడా ఇంకంత గట్టిగా అడగట్లేదు. ఎవరు చంపిర్రు నువ్వే చెప్పినావా ఏమని ఇప్పుడు మీ చెప్పట్లేదు అమ్మ మాకు. చెప్పలేదా అమ్మ నీకు ఈ ఇంట్లోనే పడుకున్నదంట కదా? వాళ్ళేమో ఆ ఇంట్లో పడుకున్నారు. మీ అమ్మకు అరుపులు అట్లా ఏమి వినిపియలేదా? అరుపులైతే లేవు. ఆ! ఆయన అరుపులైతే ఇరుపులేవు. మా అంటే అమ్మలు కొడుతుంటే అరచడం అట్లా ఏం లేదా? ఏం లేదండి. తండవాళ్ళు చెప్పింది ఏందన్నమాట మనకు ఒక చెట్టు రమ్మ నువ్వు ఇటు. నువ్వు ఇటు రాను. నువ్వు ఇటు రామ్మా. ఆ, మనకు తండవాళ్ళు చెప్తుంది ఏంటంటే అంటే ఇతను ఎవరంటే రామ్దాస్ వాళ్ళ బావ. ఉమ్, రామదాస్ వాళ్ళ బావని అసలు తండవాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఒక్కడు చేసింది కాదు, ఉమ్, ఆయన ఒక్కరితో అయ్యేది కాదు, అతను అసలు ఆ టైంలో అక్కడిక్కడ తిరుగుతున్నాడు అని చెప్తున్నారు. ఎందుకు ఇట్లా అక్కడిక్కడ తిరుగుతున్నాడు అతను, వస్తున్నావమ్మా. అక్కడిక్కడ తిరుగుతున్న అతను ఇలా మర్డర్ చేసిండు ముగ్గురిని. ఉమ్.
ముగ్గురులో ఒకరిని కొడుతుంటే ఒకరు లేవలేదా? చిన్నపిల్లలు అరవలేదా? లోపల గొల్లెమే లేదు, బయటికి రాకపోతుంటేనా? ఆ అంశం గురించి పోలీసు వాళ్ళు కొంచెం ఇంట్రాకేషన్ చేసి ఆ రిపోర్ట్లు మనకు కొంత తొందరగా బయట పెడితే అంత మంచిదన్న. ఇప్పుడు ప్రాపర్గా అయితే ఇంట్రాకేషన్ చేస్తలేరు అతనికి. ఆ రోజు ఆ రోజు నైట్ ఆ కడతాల్ ప్లేస్ తీసుకెళ్ళారంట, కడతాల నుంచి తలకొండపల్లి తీసుకెళ్ళారంట, తలకొండపల్లి నుంచి మళ్ళీ ఆమన్గల్ తీసుకొచ్చిరంట. నిన్న మార్నింగ్ మేము అక్కడికి వెళ్ళి అక్కడ కలిసినాం, మాట్లాడినాం. అతను మాకేం చెప్తాడు? ఇప్పుడు మనకు చెప్పాడు కదా ఏం చేసినాం అనేది. అక్కడ ఉన్న సార్ వాళ్ళ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేసినాము, లోపల ఉన్న కానిస్టేబుల్ గారికి కానీ హెడ్ కానిస్టేబుల్లకు కొంత ఇద్దరు ముగ్గురు చేసినాం. సార్ ప్రాపర్గా అయితే ఒకరు చేసింది కాదు, ఒకరికి అంత ధైర్యం లేదు. ఎప్పుడైనా పండగ పబ్బాలకు వస్తే కోడి గిట్ట కోయాలంటే కోడి కూడా కోయడతాం, నేనే కోస్తాను కోడి. మా చిన్న బొమ్మడిది కూడా అదే చెప్తాడు. అదే అక్కడ నుంచి మేము మాట్లాడడం జరిగిందన్న. మాకు కావాల్సింది ఏం లేదన్న, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఒకటి, ట్రూత్ బయటికి తీయాలి అది. దాని తర్వాత పోస్ట్ మార్టం అయింది కదా. ఇప్పుడు బాడీ అతను నేరం చేసిన అతను చెప్పకపోయినా కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొంచెమైనా క్లూ ఉంటుంది, ఎంతమంది చేసిన దానికి కూడా క్లూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కరైతే ఒక రకంగా అటాక్ చేస్తారు, కత్తులతో ఒక్కటి అటాక్ చేయలేడు కదా, రాయితోటి ఒకటి కొట్టలేడు కదా, చేతితో ఒకటి కొట్టలేడు కదా, ఇప్పుడు మన రోకల్ బండతో ఒక్కడే కొట్టలేడు కదా. తాగిన మత్తులో చేసిండే మరి. తాగిన మత్తులో చేయాల్సిన అవసరం అంతా అది లేదన్న. ఎప్పుడు కానీ ఎంత లేట్ అయినా, ఎంత తాగినా, ఎంత కొట్టినా, ఏం చేసినా కానీ దెబ్బలు కొట్టేది ఊరుకునేది. సరే అతను చంపుదామని ట్రై చేసినా కానీ వాళ్ళ వైఫ్ ఒక్కదానికి చంపుతుండే, ఆ పిల్లల జోలికి పోతుండే. ఆయన ఎంత తాగినా ఏం చేసినా కానీ పిల్లలకు కొట్టకపోతుండే. పిల్లలను కూడా తన పిల్లలని ఇప్పుడు అని అనుకుంటుండేనా అసలు? పిల్లలను చూడకపోయినా కానీ పిల్లలకి ఎప్పుడు కొట్టింది లేదు. ఇప్పుడు దాకా మేము చూసిన దాంట్లో పిల్లలకు ఎప్పుడు కొట్టలేదు. వాళ్ళ కొడుకుని ఎంత తాగినా ఏం చేసినా కానీ కొడుకుని వెనకలనే ఉంచుకునేది ఆయన. నైట్ 1 గంటలకు 2 గంటలకు ఎత్తుకొని వచ్చేది అక్కడ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికాడ నుంచి ఈడికి. అప్పుడు చంపవచ్చు కదా, అప్పుడు చంపలేదు ఎందుకు మరి? అది కాదు. ఇప్పుడు మేము అనుకుంది ఏంటంటే, మాకు వచ్చిన డౌట్ ప్రకారం ఏంటంటే అతనితో పాటు ఇంకెవరైనా హస్తం ఉంది అని మీకు డౌట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇతను లోపల ఉన్నాడా, లోపల లేడా, లేకుంటే బయట గడమేసేసి బయట నేను ఎవరు రాకుండా నేను చూస్తానని చెప్పేసి అట్లా తిరుగుతుండేమో. తండవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఆ టైంకి ఆయన అక్కడ తిరుగుతుండో, ఇక్కడ తిరుగుతుండు, మోటార్ ఏని పోయినా అంటుండు, అక్కడ పోయిండు కదా, ఆ టైంలోనే బయట గడేసేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అతనితో పాటు వచ్చిన వాళ్ళు చంపొచ్చు కదా. మేము అనుకునేది అది, మా డౌట్ అది. ఇప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీస్ వాళ్ళు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. అతను ఇంట్రాగేషన్లో ఏం చెప్పిండో కూడా చెప్తలేరు. మాకు కావాల్సింది ఫస్ట్ ఆయనకు ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు కదా, ఎవిడెన్స్ తీసుకెళ్ళారు కదా, ఫింగర్ ప్రింట్స్ ఎవరివి ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, ఒక్కనివే ఉన్నాయా, రిపోర్ట్స్ మాకు చూపించాలి కదా. మాకు చూపిస్తేనే కదా తెలిసేది, మీరు ఏదో లోపల చేస్తే కాదు కదా. ఇప్పుడు మాకు కావాల్సింది మెయిన్ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ ఫ్యాచర్స్ అయినాయి కదా కత్తితోటి, అతను ఒక్కడే చేసిండని గ్యారంటీ ఏమని ఎట్లా చెప్తాం మనము? అంటే కనీసం ఇంటికి వస్తే మీరు కోని కూడా కోసి చికెన్ పెట్టినోడు అట్లా కత్తితోటి ఎట్లా వేస్తాడో మీ డౌట్. ఎట్లా కోస్తాడు? సరే చేసినా అనుకున్నా కానీ ఇంతకు దారుణంగా అయితే చేయలేడు. అతని ధైర్యం మనకి లేదు. ఇప్పుడు నాకు ఒకటే అన్న, ఇప్పుడు ఈ మీడియా ముఖంగా మీకు తెలియాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ ఒకటి, పోస్ట్ మార్టం బాడీ రిపోర్ట్ ఒకటి, ఇంకోటి అతనికి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్ట్ ఏంది, ఈ 3 రిపోర్ట్స్ జనాలకు తీసుకొచ్చి బయట పెట్టాలి, పబ్లిక్లో పెట్టాలి. అది పబ్లిక్లో పెట్టడం వల్ల అందరికి మేలు జరుగుతుంది. ఇక్కడ అతను ఫ్యామిలీ ఒక్కరికే కాదు, అందరికీ. ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు ఎవరు కలిసి చేసిర్రు, ఎవరు చేయలేదు, వాళ్ళు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఇప్పుడు ఏ శిక్ష పడింది, వాళ్ళకి ఏందనేది జనాల తీసుకొస్తే అవతల విన్న వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది, ఇలాంటి తప్పులు చేయొద్దని. ఇప్పుడు లోపల మీకు తెలియకుండా మీరే రిమాండ్ పంపించి మీరే శిక్ష ఇచ్చి మీద పంపిస్తే రేపు ఇంకోటి తయారవుతాడు చూసి, అరే వాడు పోయిండు కదా మంచిగానే ఉండు లోపల, మనం కూడా చేద్దామన్న ఆలోచన ఉంటుంది. ఇప్పుడు కుట్ర దాగి ఉందని కుట్ర దాగి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తున్నాను కదా, కుట్ర ఉంటుంది. ఎందుకంటే అతను బయట డోర్ పెట్టేసి బయటికైనా వెళ్ళిపోయి ఉండాలి, లేకుంటే ఇద్దరు ముగ్గురు కలిసినా చేసి ఉండాలి. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు కవిత చనిపోయింది కదా, ఆ రామదాస్ కవితని ఏం చేయలేడు. ఎందుకంటే ఎన్నోసార్లు మేము చూసినాము, ఆయన కొట్టడానికి వస్తే ఖాళీ ఆయననే కొట్టేసి ఆయననే పండబెట్టేస్తుండే. ఆయన భార్య అంటే ఇప్పుడు ఈయనకంటే ఎనర్జీ ఎక్కువ. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల కోసం ఆమె చాలా కష్టపడ్డది పాపం. కూలి చేసి నాలుగు చేసి ఏం చేసినా కానీ పిల్లల్ని మంచిగా తాకేది. అతని ప్లేస్లో వాడు చచ్చిపోయి ఉంటే బాగుండు.
ఆమె ఉంటే ఆ పిల్లలైనా కనీసం ప్రశాంతంగా బతుకుతారు నా ఆలోచన. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాప ఇప్పుడు ఏజ్ 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 16 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకో 5 ఇయర్స్ అయితే ఆమెకు మ్యారేజ్ చేయాలి. ఎవరు చేస్తారు? ఆ అమ్మ ఉంటే కనీసం ఆ ఉన్న ఎక్కడో ఏందో ఒకటి చేసి ఆమె బతుకుతారు. ఇక్కడనో అక్కడనో చేసుకొని అదేనా పెళ్ళైనా చేపిస్తుంటే అది కూడా లేదు. ఇప్పుడు ఇంకో పాప చదువుకుంటుంది. ఆ పాప చదివింది. ఇప్పుడు ఒక పాప ఉస్మానియా హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది. ఆ పాప సంగతి ఏంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు దయచేసి ఓకే. మనకు ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి చేసిన ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఒకటి ప్రాపర్గా చేసింది కావాలి మనకు. ఏదో మామూలుగా చేసినాం కదా, మేము కొట్టినామంటే మేము నమ్మాలి కదా. ఓకే. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎట్లుంటుందో పోలీసులు మేము కూడా చూసినాం. మామూలుగా ఒక చిన్న పాప రేప్ చేసి చంపేస్తేనే వానికి ఎక్కడో తీసుకుపోయి మర్డర్ ఎన్కౌంటర్ చేసేసిర్రు. చంపేసి ఇట్లా చచ్చిపోయాడని చెప్పేసి క్రియేట్ చేసిన పోలీసు వాళ్ళు ఒక్కైతే ఇంట్లో ముగ్గురిని, ఒక చిన్న పసికొందుని నరికి కత్తులతోటి పొడిచి రోకలి బండతో కొట్టి ఇద్దరిని చంపిన ఆయనని ఎట్లా కాపాడతారు పోలీసు వాళ్ళు? అతను కూడా ఎన్కౌంటర్ చేయొచ్చు కదా. ఇది అంటే వాళ్ళ ప్రాణాలు వీళ్ళ ప్రాణాలు కావా? ఈ విషయంలో కొంచెం ఆలోచించాలి పోలీసు వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు రామ్దాస్ వల్ల బావ అంటే చెల్లెలి భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పెద్ద పిరికోడే, పెద్దగా ఆయన ఏదో అనుకుంటాం కానీ తాగుతాడు అంతే కానీ ఆయన చంపేంత ధైర్యం లేదు, మాకు అనుమానం ఉంది, ఆయన కాదు ఇంకెవరో చేసిండ్రు, కుట్ర ఉంది, పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తా ఉన్నాడు. చేయాలి మరి, ఎందుకంటే పిరికోడే అని చెప్తా ఉన్నాడు ఆయన. ఎందుకంటే బావ 10 ఏళ్ళ వాళ్ళ చెల్లెలికి పెళ్ళి, ఆయన వ్యక్తిత్వం ఏందో తెలుసు, ఆయన ధైర్యం ఏందో తెలుసు, అందుకే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు కూడా కొంచెం దృష్టి పెట్టి నిజంగా వాళ్ళ వెనుక ఎవరున్నారు, ఈ రామ్దాస్ ఒక్కడే ఉన్నాడా లేకపోతే ఆయన వెనుక ఎవరు ఉన్నారా, నిజంగా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి కఠినంగా శిక్ష పడాలి, అది వాళ్ళు కోరుకుంటున్నారు. మనం ఒక అంశానికి వద్దాము. మీ పెళ్ళి ఎప్పుడైతుందండి? నాకు 10 ఇయర్స్ 2015లో చేసుకోండి మ్యారేజ్. 2015లో. అవును. పెళ్ళి అయిన కొత్తలా ఎట్లుండే మీ బావ మీ దగ్గర రామ్దాస్ ఎట్లుండే? మంచిగానే ఉండే అప్పుడు తాగుడు అంత ఏం లేదు, మంచిగానే ఉండే. నేను 2020 దాకా మంచిగానే ఉన్నాడు. దాని తర్వాత ఉంటారు కదా ఊర్లో కొంతమంది దోస్తులు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి ఇట్లా తాగుడికి దీనికి దానికి వెళ్ళేది. ఇంకా అప్పటి నుంచి తాగుడికి బానిస అయింది అన్న. తాగుడుకు బానిస కానప్పుడు మర్యాద చేసేదా మిమ్మల్ని పిలవడం పండుగ? అంటే మాట్లాడేది మంచిగానే, వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చి బావా ఏంది సంగతి, ఎట్లున్నారు పిల్లలు, ఎట్లున్నారు, ఏమంతా మంచిగానా అని చెప్పేసి అడుగుతుండే. అంత సైకో కూడా ఏం కాదు, మాట్లాడుతుండే మంచిగానే ఉంటుండే. తాగిన తర్వాత కొంచెం జర ఆయనకు కొన్ని కారణాల దెబ్బలు తగినాయి కాబట్టి కొంచెం తాగితే ఆయన కొంచెం ఎక్కువైతే కొంచెం అరుస్తాడు. కానీ అరుస్తా కానీ ఎవరికి హాని అయితే ఇప్పుడు దాకా ఎవరిని ఏం చేయలేదు. వాళ్ళు ఇద్దరు ఆల్మొగలు ఇద్దరు కొట్లాడుకుంటారు. బయట ఎవరు గొడవలు ఏం చేయాలి అంటే మామూలుగా ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళని తిట్టేవాళ్ళు అంతే, తిడుతుండే తప్ప వాళ్ళు ఒక దెబ్బ కొట్టినా కానీ కొట్టించుకొని వచ్చి ఇంట్లో వండుకుంటుంటే కదా కానీ అంత ఏం చేయలేదు. ఇప్పుడు మనకు మనిషి సైకో అంటే ఇప్పుడు ఆయన మనస్తత్వం ఏందో మనకు లోపల మనం వెళ్ళి చూడలేదు కాబట్టి ఇప్పుడు మనకు ఆయన ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిండు కదా, ఏమని చెప్పిండు. ఇప్పుడు రిమాండ్ పంపించారు. రిమాండ్ అంటే ఇప్పుడు రిమాండ్ తర్వాత పోలీసు ఎప్పుడైనా వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. నాకు అది నేను తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయనకు నిన్న 2 అవర్స్ 3 అవర్స్ కొట్టిరంటే ఇన్వెస్టిగేషన్ చేసిర్రు అని బయట టాక్ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమని చెప్పిండు అది చెప్పాలి కదా. ఇప్పుడు ఈ రామ్దాస్ 2020 నుంచి ఎక్కువ తాగుడుకు అలవాటు అని చెప్పినావు కదా, ఒక బావగా నీ బాధ్యతగా మార్చే ప్రయత్నం ఏమైనా చేసినావా? చాలా చేసినామన్న. ఏమేం చేసినావు? ఏం చేసినాము, ఇక్కడ నుంచి వచ్చినాము 2-3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చినాము మారలేదు. హైదరాబాద్ తీసుకొని పోయినాం ఇద్దరిని. ఒక 1 మంత్ నా దగ్గరనే పెట్టుకున్నా. అక్కడ నుంచి వర్క్ వెళ్ళిండు, ఒక నెల రోజు వర్క్ చేసిండు. ఏం వర్క్ చేసిండు? అక్కడ బాలాపూర్లో మార్కెటింగ్ ఫ్రూట్, అది మన కూరగాయల మార్కెటింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంటే ఆ కన్స్ట్రక్షన్ వరకు పంపించినాం. 1 మంత్ పోయిండు. 1 మంత్ మంచిగా పైసలు కూడా చేసుకున్నాడు. మళ్ళీ అక్కడ కూడా కొంచెం సేపు ఎప్పుడో ఒకసారి వెళ్ళి తాగేసి వస్తుండే. అయినా కానీ సంజాయించినాము, ఇది కాదు ఇట్లా కాదు అట్లా కాదు, ఇట్లా చేసుకో అట్లా చేసుకో అని చెప్పి సంజాయించినాం. అక్కడ మారలేదు. అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా చేస్తే అట్లా చేస్తే బాగుపడాలని చెప్పేసి, ఇట్లా చేస్తేనే బాగుపడతాడేమో అని చెప్పేసి ఆ కవితని పిల్లల్ని హైదరాబాద్ తీసుకుపోయి రూమ్ చూసి వర్క్ చూసి ఆడ పెట్టినాము. ఆడ ఒక 3 మంత్ 4 మంత్ ఆమె మంచిగా బతుకుద్ది. పిల్లల్ని స్కూల్ పంపించింది, అందరినీ మంచిగా ఉండే. అయితే ఇప్పుడు ఎంతైనా చిన్న పిల్లలు కదా, నాయనమ్మతో మాట్లాడకుండా ఉండలేని పెద్ద పాప ఫోన్ చేసింది. అదే నెంబర్ పట్టుకొని అడ్రస్ తీసుకొని వచ్చిన తర్వాత నాకు మంచిగా ఉండాలి కదా. అప్పుడు కూడా మళ్ళీ అదే సేమ్ కొట్లాడాలి, అదే ఇట్లా చేసిండు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఇక కనీసం సూసైడ్ చేసుకుంటా అట్లా చేసుకుంటా మళ్ళీ సంజాయించినాం. దాని తర్వాత ఒక రీసెంట్లీ ఒక 2 మంత్స్ బ్యాక్ అన్న ఈయన ఇట్లయితే వినడు, మనకు
ఈయనకు ఏడైనా చెట్ల మంద ఆకుండా చెట్ల మంది వేస్తారంట అన్న ఆట సంగతి అంటే, సరే మనం తీసుకొని రా అని చెప్పేసి నా జేబులో నేనే ఖర్చు పెట్టుకొని కారు కట్టించుకొని తీసుకొని పోయినాం. సగం దారిలోకి వెళ్ళి ఎక్కడ తీసుకుపోయారు? అది సంథింగ్ ఆంధ్ర దగ్గర ఉంటుందన్న, ఊరి పేరు అంత కరెక్ట్గా తెలియదు. అయితే అక్కడ తీసుకెళ్ళినాం. ఆ మందు ఒప్పించిన తర్వాత ఏమైనా తగ్గిందా? అక్కడ తీసుకెళ్ళాలంటే పూర్తిగా వెళ్ళనివ్వలేదు. మధ్యలోనే మన పెద్ద అంబర్పేట దాటుతుంటే అక్కడనే గొడవ పెట్టుకొని కార్లా అమ్మని మొత్తం బూతులు మాట్లాడుతుండే. ఇక చెల్లెని కూడా చూస్తలేడు, బావ అని చూస్తలేడు, ఏం చూస్తలేడు, బూతులు మాట్లాడినా కానీ సరే ఇక మనోడే కదా అని తీసుకొచ్చినాం. మళ్ళీ ఇంటికాడ ఇడిచి పెట్టేసిపోయినాం. మళ్ళీ ఒక 20 days 30 days బ్యాక్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా బొమ్మడిది కూడా వచ్చిండు, చిన్న ఆయన విజేందర్ అని, ఆయన కూడా వచ్చిండు. ఆయన వస్తే మరి వెళ్దామా విజేందర్ అంటే వెళ్దాం బావ అన్నాడు. ఆయన తీసుకొని ఆయన కూడా తీసుకొని పోయినాం. మళ్ళీ అదే కారాన్ని పిలిచి ఆమె ఇక్కడ నుంచి చేసుకొని పోయి తీసుకొని వచ్చినాం. 1 month బాగున్నాడు. 1 month తర్వాత మళ్ళీ తాగుడు స్టార్ట్ చేసిండు. ఇక తాగుడు స్టార్ట్ చేసిన కాడ నుంచి కొట్లాటలు 10 days కొట్లాటలు. ఇక వీళ్ళు కూడా వీళ్ళకు మర్డర్ చేయకన్నా ముందు కూడా 4 days నుంచి కొట్లాట పెట్టుకున్నాడు. ఇట్లా 4 days వరుసగా 4 daysగా వరుసగా పెట్టుకుని నేను మార్నింగ్ మండే నైటు ఇప్పుడు హైదరాబాద్లో ఆటో ఎల్పిజి దొరకలేదు కదా, నాకు నైట్ అవుట్ మొత్తం అక్కడే ఉండిపోయినా. నేను ఇంటికి రాలేదు. వీళ్ళు మా పిల్లలు మా వైఫ్ ఉన్నారు ఇంట్లోనే. నేను వచ్చిన మా 4 o'clock ఏమో వచ్చి వండుకున్నాను. అంతలోనే మా బొమ్మడిది ఫోన్ చేసి నాకు, ఇక్కడ విజేందర్ కాదు, ఇక్కడ ఉన్నాయని ఒక ఆయన. అయితే ఫోన్ చేసి బావా ఇది సంగతి అంటే, జోక్ చేయకనుకో. నేను నమ్మలేదు అసలు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడు ఇట్లా ఉంటారు, తిట్లాడుకున్నా కానీ మళ్ళీ తెల్లారి పొద్దుగాల ఒక్కటే ఉంటారు మళ్ళీ ఇద్దరు. ఇక వీళ్ళు ఇట్లా చేయి ఉండదు కానీ నన్ను మజాక్ చేయకని చెప్పేసి సరే అని చెప్పేసి మళ్ళీ ఫోన్ కట్ చేసిన, వేరే కాల్ చేసిన. వేరే కాల్ రెస్పాండ్ కాలేదు. ఇది నిజం కాకపోవచ్చు అనుకున్నా. దాని తర్వాత 1/2 hour తర్వాత నిజమేందనేది వాట్సాప్ ద్వారా మనకు గ్రూప్లో ఫోటో రావడం జరిగింది. దానివల్ల తెలుసుకొని ఇక అప్పుడే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేసినాం. వస్తే ఇక్కడికి వచ్చి చూసిన పాపకు ప్రాణం ఉందని చెప్తే పాపకు హాస్పిటల్ తరలిచ్చారు. ఇక మిగతా వాళ్ళిద్దరిని ఇక్కడ స్పాట్లో చచ్చిపోయారు. వాళ్ళు స్పాట్లో చచ్చిపోయారు. ఏంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు, పిల్లల్ని కనడం ఎందుకు, చంపడం ఎందుకు, ఏంది ఈ పరిస్థితి? ఒక తండ్రిగా మీరు కూడా బాధ్యతగా చెప్పాలి. జీవితం మీద అవగాహన లేని వాళ్ళు చేస్తారన్న ఇలాంటి పనులు. జీవితం అంటే ఏంటో తెలియని వాళ్ళు చేస్తారు. బతకడం ఎలాగో చేతగాని వాళ్ళు చేస్తారు ఇలాంటి పని. ఎంతమంది బతుకుతలేరన్న. రోడ్ల మీద అడుక్కో తినే వాళ్ళు కూడా పిల్లల్ని పోషిస్తారు ఈ రోజులలో. మేము చూస్తాం హైదరాబాద్లో చాలామంది చూస్తున్నాం. ఇప్పటికీ హైదరాబాద్లో కాదు, ఇక్కడ కూడా చూస్తున్నాం. పొలాలు ఉండాలి, ఆస్తి ఉండాలి, ఇల్లు ఉండాలి, కార్లు ఉండాలి, బంగ్లాలు ఉండాలి, బతుకుతారంటే అది వేస్ట్. అవన్నీ కాదు, పోషించుకునే ధైర్యం ఉండాలి, పని చేసే దమ్ము ఉండాలి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పోషిస్తారన్న. నేను 10 years అవుతుంది మ్యారేజ్ చేసుకోరు. తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లేదు. ఇక్కడ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ ఇప్పుడు దాకా అడిగింది లేదు. నేను బతుకుతలేను. నాకు 2 పిల్లలు, 2 ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఇప్పుడు మా వైఫ్ ఇంట్లోనే ఉంటుంది. నా రూమ్ రెంట్ 6,000, నా నెలకు వచ్చే స్టాల్మెంట్ 12,000, ఇంకా ఈఎంఐ అవి కలగా నెలకు 30,000 ఖర్చు అయినా కానీ మనం బతుకుతున్నాం కదా, పోరాటం చేస్తున్నాం. అంత బతకడం చేత కాకపోయినప్పుడు చేసుకోవడం ఎందుకు, పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచన చేసుకునేది ఉండే నువ్వు. నీళ్ళకి పోషించే నాకు దమ్ము ఉంటుందా ఉండదా అని. చేసుకున్న తర్వాత పోషించాలి మొగడు అనేవాడు. అదే మొగనితనం అదే మరి కదా. లేకపోతే నువ్వు పిల్లలని కన్నా తర్వాత చంపే అధికారం లేదు కదా నీకు. చేత కాకుండా నువ్వు చచ్చిపోయేది ఉంటివి, ఊరేసుకొని నువ్వు చచ్చిపోయినా సరే ఆ అమ్మాయి ఎట్లా పని చేసుకోవాలి. లేకుంటే వేరే వాళ్ళు మేము ఉన్నాము, చాలామంది ఉన్నాము. నేను ఒక్కడే కాదు. ఇప్పుడు మా మామ ఉన్నాడు, చిన్న ఆయన, మా మామ ఉన్నాడు, ఆయన ఇంకోటి మా బొమ్మడిది చిన్న ఆయన, మా బొమ్మడిది ఉన్నాడు, ఎవరో ఒకరు ఉన్నారు కదా. పిల్లల్ని చీరజిస్తుర్రి. ఇప్పుడు వాళ్ళకు మేము సంపాదించి ఇవ్వకపోయినా కానీ ఇది కాదు, ఇట్లా చేసుకో అని సలహా ఇస్తుంటాం మేము. ఇప్పుడు ఈ రామదాస్ ఒకడే భూమి మీద మందేం తాగుతలేడు. ఈ తాగిన మొత్తం ఇంత ఓవరాక్షన్, ఇంత ఆక్రోశం, ఈయన ఒకటే తాగుతలేడు కదా, ఎంతో మంది తాగుతున్నారు. మరి అందరు చేయాలన్నా అట్లా? అందరంటే ఇప్పుడు కొంతమంది ఎట్లుంటుంది అన్న అంటే సైకోతనం ఉంటుంది. మనం దాకన ముందు ఒకలాగా ఉంటుంది, మనం తాగిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మందు తాగిన తర్వాత ఈయన చేసిన తప్పు ఏంటంటే బయటికి ఎక్కడో వెళ్ళి మళ్ళీ వచ్చిందంట. వీళ్ళకి ఏంటంటే ఇంకోటి మనకు తెలియదు. ఊర్లో వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే కొంతమంది గంజాయికి అలవాటు అయినారు పిల్లలు, యూత్ గంజాయికి అలవాటు అయినారు. ఊర్లో వాళ్ళు చెప్తుంటే విన్నాం, మన కన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఇప్పుడు నాకు కూడా పెళ్ళి 10 years మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. అందరు గుర్తుపడతారు నన్ను, చిన్నోళ్ళు పెద్దలు అందరు గుర్తుపడతారు. బావానో బామ్మడుదులో ఎవరో ఉంటారు కదా, అందరితో క్లోజ్గా ఉంటాం. మనం వచ్చినప్పుడల్లా ఎప్పుడు వచ్చినావు ఏందని అందరితో మంచిగా ఉంటాం. కాబట్టి నాకు ఆడాడ తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే రామదాసు అక్కడే గంజాయి తాగేసి వస్తుండి.
ఇప్పుడు కాటన్ మిల్ల బీహార్ వాళ్ళు ఉంటారు అందరూ. కాటన్ మిల్ల కూడా గంజాయి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అక్కడే గంజాయి తాగేసి వస్తుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బీడీలు తాగుతుండే, మళ్ళీ వచ్చి ఎంబడే ఒక నైట్ కోడ తాగితే అది ఏంటంటే మనిషిని పిచ్చోని చేసేస్తుంది, ఇక రాక్షసుని చేసేస్తుంది. అతని మైండ్ కంట్రోల్లో ఉండదు. అది దానికి అదే కారణం అని చెప్పేసి కొంతమంది అంటారు. కొంతమంది ఒక్కొని వల్ల కాదు అని చెప్తారు ఇదే తండలో. కొంతమంది ఒక్కొని వల్ల కాదు, ఖచ్చితంగా ఏదో హస్తం ఉంటుంది, పోలీసు వాళ్ళు బయట పెడతలేరు అని కొంతమంది అంటారు. దీనికి మనకు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసింది అది కావాలి, అది పోలీసు వాళ్ళు బయట పెట్టాలి. ఇప్పుడు రామ్దాస్కు ఇద్దరు బిడ్డలే మిగిరేలు ఇక. అంటే ఈ పాప హాస్పిటల్లో ఉంది, సీరియస్ అనే చెప్తా ఉన్నారు మీరు. సరే ఆ అమ్మాయి బతకాలనే కోరుకుందాం మనం కూడా, 100% బతకాలి. ఏంది ఈ పిల్లల బాధ్యత ఎట్లా? మీరు ఒక బావగా ఇప్పుడు వాళ్ళకి బాబాయ్ ఉన్నాడు, ఎంతైనా సొంత బిడ్డలాగా చూసుకునే స్థితి ఉంటుందంటారా మీరు? చూసుకుంటారు అన్న, ఖచ్చితంగా. ఒక్కరం కాదు కదా, ఒక్కరం అంటే అందరం అందరం ఉన్నాము. ఇప్పుడు మా మామ ఉన్నాడు చిన్న ఆయన ఇప్పుడు ఆయన స్టార్టింగ్ నుంచి ఆయన చూసిందే. ఇప్పుడు వాళ్ళ బాబాయ్, ఇప్పుడు బాబాయ్ అంటే మా చిన్న బామ్మడుతున్నాడు, మేము కొన్ని చూసుకుంటాము, మేము ఉన్నాము. ఇప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళంటే కొంచెం ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి ఉంటుంది మనకు కూడా. మన పిల్లలు ఎట్లుంటారో వాళ్ళ పిల్లలు అట్లా చూడకపోయినా కానీ కనీసం 90% అయినా చూస్తాం. మనం ఇక్కడ ఉండం కదా, మనం హైదరాబాద్లో ఉంటాము. వచ్చినప్పుడల్లా ఏదో ఎంతో అంత మా తోచింది మేమైతే హెల్ప్ చేసే పోతాము. సలహాలు సూచనలు, 4 రూపాయలు ఇవ్వడం కానీ, బియ్యం కానీ, ఏదైనా సరే సంథింగ్. నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పు, అంటే ఆ ఇబ్బంది ఉందంటే ఆమె అడిగిన దాంట్లో కనీసం 50% అయినా మేము చేయగలుగుతాం. వాళ్ళకు బతకడానికి ఆధారం. ఒక తండ్రిగా చివరిగా చెప్పండి, ఒక తండ్రిగా ఈ రామ్దాస్ తాగి ఇట్లా భార్యను ఈయన మళ్ళీ తమాషా ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని నలుగురిని కన్నాడు, అడ్డగోలుగా తాగుడుకు అలవాటయ్యాడు, భార్యను పొందనీయలేదు, ఏడ స్థిరంగా ఉండనీయలేదు, పని చేసుకోనియలేదు, కొట్టడం తిట్టడం, లాస్ట్కు చంపేశాడు. ఒక తండ్రిగా ఇలాంటి మగవాళ్ళకి ఏం సలహా ఇస్తావు, ఏం సూచన చేస్తావు? సలహా సూచనలు ఏమి లేదన్న. మ్యారేజ్ ఇప్పటిదాకా మన ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ పట్ల కానీ ఏ స్టేట్లో కానీ జరుగుతున్న మ్యారేజ్లలో 100కి 99% ఈ ప్రేమ వివాహాల వల్లనే తగదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రేమించే వాళ్ళు ప్రేమించండి, తప్పులేదు, కానీ అవగాహన చేసుకొని ప్రేమించండి. పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచన చేసుకొని ప్రేమించండి. పెళ్లి చేసుకుంటే మేము సుఖంగా ఉంటామో ఉండమో, ఫ్యూచర్ ఎట్లుంటుందో ఆలోచన చేసుకోండి. ఎవడో ప్రేమించిన దానికి మనం 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 ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు ఇస్తేనే మనం బతుకుతామని చేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే పెళ్లి చేసుకొని నేను కష్టపడి పోషించగలను, నాకు దమ్ము ఉంది, ఒకరి మీద ఆధారపడి బతకను, ఒకరి మీద నేను ఆధారపడి బతకను, నాది ఫ్యామిలీ నేను చూసుకోగలను, నాకు అంత దమ్ము ధైర్యం ఉందనే వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. ఇలాంటి తాయి భార్యలను సతాయించే వాళ్ళకి ఏం చెప్తారు? ఇలాంటి వాళ్ళకైతే అన్న సతాయించి ఇప్పుడు దాకా జరిగిన కేసులో ఒక లెక్క అయితే ఇప్పుడు ఇన్న జరిగిన ఈ సంఘటన ఒక కేసు అన్న ఇది. కాబట్టి ఇలాంటి వాళ్ళు భార్య పిల్లల్ని పోషించడం చేత కాకపోతే వదిలేయండి, మీ సావు మీరు సావండి, చచ్చిపోండి, లేకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోండి. వాళ్ళైనా సొసైటీలో తప్పు లేదు, నీ వల్ల కానప్పుడు తప్పు లేదు, చచ్చిపోవాలి అంతేగా. నువ్వు బతికే అర్హత లేదు నీకు. కష్టపడి ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లల్ని కన్నప్పుడు పోషించుకునే దమ్ముంటేనే నీ దగ్గర పెట్టుకో, లేకపోతే వదిలేసి నీ బతుకు నువ్వు బతుకు, నువ్వు చచ్చిపోనా పర్వాలేదు, వాళ్ళు బతుకుతారన్న. వాళ్ళకు సమాజంలో బతకడానికి హక్కు ఉంది. అడుక్కు తినైనా బతుకోవచ్చు, కానీ బతుకుతారు వాళ్ళు ఏదో ఒక లెక్క బతుకుతారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పుట్టిన దానికి ఏంది, వాళ్ళు పుట్టిన దానికి వాళ్ళు బతకాలి. ఈ సమాజంలో బతికే అర్హత వాళ్ళకు కూడా ఉంది. రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది బతకడానికి. నువ్వు తెచ్చి పెడితేనే తిని బతకాలని రాజ్యాంగంలో ఏం లేదు. వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసి బతుకుతారు, కూలో నాలో చేసి బతకగలుగుతారు, వాళ్ళకి అంత సత్తా ఉంటుంది. అంతేగాని తాగి చంపడం కానీ ఇలాంటివి మాత్రం చేయకండి ఎవరు. రామ్దాస్ వాళ్ళ బావ అతనే చెప్తున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ ఇట్లా సతాయించకుంటే ఒకవేళ చేత కాకపోతే ఉరి పెట్టుకొని సావండి అని చెప్తా ఉన్నాడు ఇక డైరెక్ట్. అంతేగాని భార్యను చంపడం, పిల్లల్ని చంపడం మాత్రం దారుణం అని చెప్తున్నాడు. మరి నిజమే ఆయన చెప్పిన మాట కూడా. చేత కాకపోతే చచ్చిపోవచ్చు, కానీ వాళ్ళని చంపడం ఏంది? ఎట్లానో బతికిస్తుంది ఆమె. మరి ఘోరం, దారుణం. బావ ఎంతో మార్చే ప్రయత్నం చేసినా కూడా మారలేదు, చెల్లెలు చెప్తే కూడా వినలేదు. రాక్షసునిలాగా విచక్షణ కోల్పోయి రాక్షసునిలాగా తయారైనంట. మరి ఈడ గంజాయో ఎంతో దొరుకుతుందని చెప్తా ఉన్నారు. వాళ్ళ బావ చెప్తున్నాడు, ఆఫ్ ద రికార్డు కూడా చెప్తా ఉన్నారు. పిచ్చి లేచిపోయింది మనవనికి, పిచ్చి లేచిపోయి భార్యను, కొడుకును, బిడ్డను కూడా ఇంత దారుణం.